పవిత్రమైన శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరంలో శ్రీశైల జగద్గురు మహాస్వామి యొక్క లోక కళ్యాణార్థం ఇష్టలింగ మహాపూజ తపోనుష్ఠానం జరుగుతుంది. ఆ భాగంలో ప్రతి శ్రావణ మాసంలో అంతిమ బుధవార రోజులో పంచమఠాల్లో అభిషేకం చేసి లోక కళ్యాణార్థం పూజ చేసి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. ఆ భాగంలో ఈరోజు కూడా చాలా మంచిగా పంచమఠంలో పూజ జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వంలో అందరికీ మంగళాశీర్వాదము చేయడానికి ప్రార్థన చేసి పూజ చేశాం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున మహాస్వామినే నమః. ఈరోజు శ్రావణ ఆఖరి బుధవారం నాడు ప్రతి సంవత్సరం మాదిరిగానే శ్రీశైల జగద్గురు సూర్యసింహాసన పండితారాధ్య శివాచార్య మహాస్వాముల వారి సాన్నిధ్యంలో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది. పంచమఠములు అంటే ఘంటామఠము, భీమాశంకర మఠం, విభూతి మఠము, రుద్రాక్ష మఠము మరియు సారంగధర మఠం, ఈ 5 మఠాలలో కూడా ఈ పురాతన మఠాల్లో శ్రీ స్వామివారికి సామూహికంగా అభిషేకము, అర్చనలు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ సంవత్సరం కూడా అదేవిధంగా జరిగింది. ఈ కార్యక్రమం పూర్తి అవగానే పీఠాధిపతుల వారు అన్ని మఠాలకు కూడా సందర్శించి స్వామివారి ఆశీర్వాదాన్ని లోక కళ్యాణార్థం జరగాలని, లోకం బాగుండాలని, వర్షం బాగా రావాలని, సుభిక్షంగా సస్యశ్యామములు సుభిక్షంగా దేశం సుభిక్షంగా ఉండాలని, అందరూ కూడా ధర్మ మార్గంలో నడుస్తూ అందరికీ మంగళ ఆశీర్వాదములు, పరమాత్మ యొక్క ఆశీర్వాదములు, శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి వారి ఆశీర్వాదములతో అందరూ కూడా సద్బుద్ధితో ధర్మ మార్గంలో నడుస్తూ శాంతియుతంగా జీవించాలని, సకల ప్రాణులకు కూడా మంగళం కలగాలని ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు మన జగద్గురు మహాస్వాముల వారు ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం కూడా మనం వారి కృపాశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఇప్పుడే మరి స్వామివారి దర్శనానికి బయలుదేరుతున్నాం.